25 సంవత్సరాలుగా వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే కొత్తగా నిన్న గాక మొన్న కవిత కేసీఆర్‌కు ఒక 6 పేజీల లేఖ రాసినట్లయితే తెలుస్తుంది. ఆ లేఖ నేనే రాశాను కానీ ఆ లెటర్ బయటకెలా వచ్చిందనే విషయం తెలవదంటూ కవిత నిన్న మీడియా పరంగా గూడా మాట్లాడడం మనం చూసాము. అయితే కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళే దెయ్యాలు అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొన్న జరిగిన ఏప్రిల్ 27వ తారీఖు రోజు జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో బీజేపీ పార్టీని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడలేదంటూ కవిత లేఖలో రాసినట్లయితే తెలుస్తుంది. అయితే అసలు ఈ లేఖ ఎందుకు రాసింది? ఈ లేఖ ఎవరి గురించి రాసింది? అసలు దయ్యాలు ఎవరు అనే విషయాన్ని అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఇందులో దయ్యాలు ఎవరనే విషయాన్ని అయితే ఎవరికి తెలియాలి అనే విషయం అయితే తెలియడం లేదు. అయితే కేసీఆర్ దేవునితో అయితే పోలుస్తున్నది. అయితే 25 సంవత్సరాల్లో కేసీఆర్కి ఇప్పటి వరకు అయితే ఎవరు లేఖ రాసిన సందర్భాలు లేవు. అలాంటిది కేసీఆర్ సొంత కూతురైన కవిత లేఖ రాయడంతో బీఆర్ఎస్ పార్టీలో అయితే లుకలుకలు స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కవిత కొద్ది రోజులుగా గతంలో జైలుకు వెళ్ళి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అలాంటి జైలుకు వెళ్ళి బీజేపీ పార్టీ గురించి రజతోత్సవ వేడుకల్లో తను ఒక మాట మాట్లాడకపోవడం ఏంటి అనేది మాట్లాడుతుంది. మరి ఒకవేళ కవిత దారేటు అనే విషయం కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కవిత మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందా, లేక పార్టీ బయటకు వెళ్ళి సొంతంగా పార్టీ పెడుతుందా, లేకపోతే కాంగ్రెస్లో చేరుతుందా అనేది సందిగ్ధంగా మారింది. చాలా సోషల్ మీడియాలో అయితే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టయితే తెలుస్తుంది. మరి దీనిపైన కవిత ఇంకా ఏం మాట్లాడలేదు. మరి కేసీఆర్ తర్వాత అంతటి చాతురత ఉన్న వ్యక్తిగా కవితకు గుర్తింపు ఉంది. అయితే కవిత తర్వాత కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా నలుగురు ఉన్న నేపథ్యంలో కవిత లేఖ రాయడం వెనుక మతలబ్ ఏంటనే చర్చనీయాంశంగా మారింది. అయితే కవిత వైఎస్ షర్మిల లెక్క కవిత కూడా బయటకు వచ్చి సొంత పార్టీ పెడుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా? కొంతమంది అయితే కవిత కాంగ్రెస్ పార్టీలో చేరితే తెలంగాణ పిసిసి చైర్మన్గా అవుతుందని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి కవిత అటు బీజేపీని ఉద్దేశించి మాట్లాడలేని కేసీఆర్ కవిత గురించి మరి ఏం మాట్లాడతాడనే విషయం అయితే చర్చనీయాంశం. 6 పేజీల లెటర్ అయితే నేనే రాయడం జరిగింది. ఆ లేఖలో ఏముందనే విషయాన్ని అయితే ఇంకా పూర్తి తెలియదు. ఈ లేఖ ఎలా బయటకు వచ్చిందనే విషయం తెలియలేదు. ఒకవేళ షర్మిల లెక్కనే కవిత కూడా బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి రాష్ట్రం అంతా తిరిగే అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో అయితే చేరదు. ఎందుకంటే గతంలో లిక్కర్ స్కామ్లో అయితే కవితనైతే జైలుకు పంపించిన పరిస్థితి కాబట్టి కవితకు బీజేపీ పైన చాలా కోపం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే బీజేపీపై మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణలో ఇదే చర్చనీయాంశంగా మారింది. మరి బీఆర్ఎస్లో ఇలాంటి లుకలుక స్టార్ట్ అవడం ఏంటి? కేసీఆర్ తర్వాత అంతటి గుర్తింపు ఎవరికి ఉంది? మరి కేటీఆర్ పగ్గాలు చేపడతారా, ఇటు హరీష్ రావుకు పగ్గాలు ఇస్తారా అనే ఒక విషయం అయితే కూడా జరుగుతుంది. హరీష్ రావు ఇప్పటికే కేసీఆర్ తర్వాత తనకి ఏ పదవి ఇచ్చినా, ఎలాంటి పదవి ఇచ్చినా తను సిద్ధంగా ఉన్నానని ఇటు హరీష్ రావు కూడా చెప్తున్న పరిస్థితి. మొన్నటికి మొన్న కేటీఆర్ హరీష్ రావు అయితే ఇద్దరు హరీష్ రావు నివాసంలో అయితే మాట్లాడుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. కేటీఆర్ తన ఇంటికి వెళ్ళి హరీష్ రావుతో చర్చలు కూడా జరిపిన సంగతి చూసాం. అయితే కొద్ది రోజులుగా హరీష్ రావు పైన కూడా రాజకీయంగా తనపైన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే హరీష్ రావు బీజేపీలో చేరుతున్నారు. హరీష్ రావు బీజేపీలో చేరితే సీఎం క్యాండిడేట్ అని చెప్తున్న పరిస్థితి కనబడింది. ఇలాంటి పుకార్లు అయితే కొద్ది రోజులుగా చర్చనీయాంశం అవుతుంది. ఏప్రిల్ 20న జరిగిన రజతోత్సవ వేడుకలో భారీగా జనం రావడంతో భారీ సక్సెస్ అయిన నేపథ్యంలో తర్వాత ఇలాంటి సంఘటనలు జరగడం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన కేసీఆర్ స్పందిస్తాడా, కేటీఆర్ స్పందిస్తాడా, హరీష్ రావు స్పందిస్తాడా కూడా తెలియడం లేదు. మరి కవితకు దారేటు అనే ఒక టైటిల్ అయితే మనం చూసుకోవచ్చు. కవిత ఇప్పటికే ఉన్న పరంగా అయితే ఇలాంటి లెటర్ రాయడం వెనుక అయితే కవిత రాపించిందా, కవిత వెనకాల నుండి ఇంకెవరన్నా ఈ లెటర్ రాపించారా అని చూస్తారు. మరి కవిత దయ్యాలుగా వర్ణించింది కొంతమందిని. మరి ఆ దయ్యాలు ఎవరనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ 25 ఏళ్ళ ఘన చరిత్ర ఉన్న టీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండి కొద్ది రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మారిన నేపథ్యంలో ఇలాంటి లుకలుకలు స్టార్ట్ అవ్వడం మొదటిగా చూసుకోవచ్చు. కొద్దిగా అయితే గతంలో మనం చూసుకున్నాం
కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలో లుకలుకలు ఉన్న సంగతి. కానీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు ఇంతవరకు అయితే ఎవరు కూడా డైరెక్ట్ మాట్లాడిన పరిస్థితి లేదు. కేసీఆర్ ముందు మాట్లాడాలంటేనే భయపడే వాళ్ళకు, అలాంటిది కవిత సొంత కూతురైన కవిత ఇలాంటి లేఖ రాయడం వెనుక మతలబ్ ఏంటని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఆ కవితకు దారేటువంటి కవిత మరి బీఆర్ఎస్ లోనే కొనసాగుతుందా, లేకపోతే సొంత పార్టీ పెడుతుందా, లేకపోతే కాంగ్రెస్కి వెళ్ళే పరిస్థితి ఉందా అని ఒక చర్చ జరుగుతుంది. మరి ఆ కవితకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పచెప్తే కవిత ఎలా ఉంటుంది? ఇప్పటికే కవిత రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ ప్రజలతో మమేకమవుతూ మాట్లాడుతుంది. అక్కడక్కడ కొన్ని సెటైర్లు కూడా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సొంత పార్టీ నేతలపైన కూడా విమర్శలు కూడా లేవనెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఆ కవిత ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నది, మరి కవిత ఎలాంటి పార్టీలో చేరబోతుంది, మరి కవితకు ఎలాంటి పగ్గాలు చేపడతాడు కేసీఆర్, మరి కవితను బుజ్జగించే ప్రయత్నం చేస్తారా అనే విషయాన్ని అయితే మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అంటే దాదాపుగా ఈ లుకలుకు కొద్ది రోజులుగా స్టార్ట్ అయిన నేపథ్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి ఇవన్నీ కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోయాక బీఆర్ఎస్ పదవి ఓటమి తర్వాత కూడా ఇవన్నీ ఎక్కువగా అంటే ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే కేసీఆర్ పైన అటు కేటీఆర్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు ఒత్తిడి తెస్తున్నారు అనే ఒక విషయం కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి అప్పచెప్తారు? మరి కేసీఆర్ ఉంటాడా, లేకపోతే కేటీఆర్ అప్పచెప్తారు? మరి కవితకు ఎలాంటి దారి దొరుకుతుంది? మరి కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందా, లేకపోతే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.